4 కొన నాణ్యమైన కోట, 7 కొనలను వెచ్చటైన కోట, 10 కొనలను పాత చించుకోట, రణము రణు రామ చించుకోట, రణువున పట్టిన వారి రామరఘునైనా అలాగనే నిదానంగా తానేరా కాదమ్మా నిజంగా ఇంకా చెప్తాను రాజు భూపతిరాజు కొడుకులున్నారే సూర్యసింగరాజు ధరణసింగరాజు విరుగురు అన్నదమ్ములు. సూర్యసింగరాజు భార్య అని నేను రాంబాయి దేవి. సూర్యసింగరాజు పేరు చెప్పిన చుక్కల జల జల అలా సంతకాన్ని నుంచి రాస్తానయ్యా అటువంటి పరాక్రమ వెరీ గుడ్. నా మరిది ధరణసింగరాజు పేరు చెప్పిన దండే మాత్రం చాలా సంతోషం. నన్ను చోటు పిలిపించిన కార్యమేమి ఏం లేదు సభలో విన్నవించినైనా ఏం లేదు తల్లి. నీ భర్త సూర్యసింగరాజు మీ అమ్మను మా అమ్మ అంటే మా అమ్మ కాదు నువ్వు మా అమ్మ కదా రామాయమ్మ తొందరగా ఆ స్థానం చూపించుకోరా. నా భర్త గారైన సూర్యసింగరాజు నన్ను జ్ఞాపించుకున్నాడా? నా భర్త కొత్తకు వెళ్ళేటప్పుడు ఆ శంకరావరం మీటి స్నానములు చేసుకుని పూజ చేసుకుని తర్వాతనే వెళ్ళవాలనైనా కాదు. ఇప్పుడు గడ్డం కింద చేపెట్టుకుని నిద్రపోతాను మా అత్త. నిన్న మా మామ పిలిచింటే ఏమేమి వండలేకనండావా అని నీ మూడు పిలిచాను ఉదయంగా పిలిచి చక్రవర్ణం పెట్టి ముని ముని స్థానం చేసి ఎన్ని పని ఇంత అట్లా సంతకాలకు మా భార్య పిలిచిన నేను హాస్పిటల్కి వస్తాను నువ్వు తొందరగా రమ్మండి. ఏం ఉండలేకనండావా ఉండే లెక్క అయిపోయింది ఇంకా ఉండాలి మీ ఇచ్చాలి అలా కాదు జలకమాడి మునిగి స్నానం చేస్తున్నాము కదా, అలాగనే యాపానంద సమేతకు వెళ్ళి పూజ చేసుకుని తర్వాతనే వెళ్ళవాలనైనా శంకర
చెప్పిన నా కొడుకు ఇన్నోడు ఇట్లా వేడి కర్తవతో పూజ చేసే వేళ అక్కడ అలవలు ఆరిపోయి అవును. భూమి మొప్పులు కమ్మి నా ఎడవ బాగాన కబుడి పలికి ఎడవకులందరూ సాగి బారానా అపశకులు జరుగుతున్నాయి కదా నాయనా. ఈ బుద్ధుండే ఎలా కనపడాలమ్మా మాత్రమేనా నా ప్రాణస్ ఖచ్చితంగా చేరవలసిందే. నూతనగా అనుకునే వరకంపలికి అడిగదాలమ్మా మన కుమ్మరోడు ఎంత మాత్రమే పోవలసిందేనైనా. సరేలేమ్మా.